నమస్తే ఎన్ఎస్యూ స్టేట్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. సో ఎమ్మెల్సీ గారు ఎట్లా చూసుకోవచ్చు మొన్నే క్రిషాంక్ చేసినటువంటి కామెంట్స్ గతంలో ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఫిరోజ్ ఖాన్ గారు చెప్పారు 3,000 కోట్ల అవినీతి జరిగింది చిత్రపురి కాలనీలో అంటున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు అనుముల రేవంత్ రెడ్డి గారికి ఎనుములకి అనుములకి తేడా తెలియకుండా అసలు వాస్తవానికి ఎవరు సర్నేమో ఎవరు తమ్ముడో తెలియకుండా ఉత్తగానే ఏదో ఆరోపణ చేయాలని చెప్పని సోషల్ మీడియాలో ఇష్టం ఉన్నట్టు ప్రచారం చేస్తే దానివల్లన రేవంత్ రెడ్డి గారు అభిమానులకు కానీ ఎందుకంటే వారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరికైతే మనోభావాలు దెబ్బతిన్నాయో వాళ్ళు సంబంధించిన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కానీ దానిపైన సంబంధించి కంప్లైంట్ ఇచ్చినప్పుడు పిలిచి దానిపైన యాక్షన్ తీసుకోవడం అది సర్వసాధారణము, అది ఎప్పుడూ జరిగేదే. మీ ప్రభుత్వం లెక్క కంప్లైంట్ ఇవ్వకపోయినా సొమోటోగా పోలీస్ యంత్రాంగం అర్ధరాత్రి 12 గంటలకి అరెస్ట్ చేసి తీసుకుపోయి ఫోన్లు గుంజుకొని ఎక్కడున్నామో కనబడకుండా చేస్తే మీరు అన్నట్టు అది తప్పు. అరే వాస్తవాలు నువ్వు ప్రజాస్వామ్యం కావాలనుకుంది చెప్పొచ్చు, తప్పు జరిగిందని ఎవిడెన్స్ నీ కాడ ఉంటే ఎవిడెన్స్ తీసుకొని రా. డీజీపీ గారికి సంబంధించిన అధికారులకు కంప్లైంట్ ఇచ్చినాక యాక్షన్ తీసుకోకపోతే ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకో, సంబంధించిన మంత్రుల అపాయింట్మెంట్ తీసుకో, సంబంధించిన అధికారుల అపాయింట్మెంట్ తీసుకో. ప్రజావాణి మాకు ఏనికి ఇబ్బంది అయితే ప్రజావాణి ఎక్కడన్నా రిప్రజెంటేషన్ ఇచ్చి కంప్లైంట్ ఇచ్చి తీసుకోకపోతే అప్పుడు నువ్వు మాట్లాడు. మీరు చర్చకి రారు, అసెంబ్లీలో వాస్తవాలపైన చర్చిద్దామంటే మీ నాయకుడు చర్చకి రాడు, ప్రతిపక్ష నాయకుడు చర్చలకి ముందుకు రారు, చర్చ మీరు చెయ్యరు. ఏదైతే దొరలేక మేము ఇష్టం ఉన్నట్టు మేము మాట్లాడతాం, మేము ఏమైనా ఆరోపిస్తామంటారు. ప్రజాస్వామ్యంలో అధికార పక్షంలో మేమున్నప్పుడు ప్రతిపక్షం కూడా ఉండాలి. మేమేమన్నా తప్పులు చేసినా ఎత్తి చూపండి, ఆ తప్పులు మేము సరిదిద్దుకుంటామని చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా మేము ప్రతిపక్షానికి కూడా గౌరవం ఇచ్చినాము. ఆ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన మీ నాయకుడేమో చర్చలకి రాడు, మీరేమో అడ్డగోలుగా ఇష్టం ఉన్నట్టు ఆరోపణలు చేస్తారు. సరే మీ వ్యక్తిగత స్వార్థం కోసము, మీ టికెట్ల కోసము, మీ వ్యక్తిగత లాభం కోసం కావాలంటే చేసుకోండి, ఫ్లెక్సీలు కట్టుకోండి, వాళ్ళకి మీరు జేజేలు కొట్టుకొని మేము తప్పు పడతలేము. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే 100 రోజుల వారి పరిపాలనలో బడుగు బలైన వర్గాలకి, విద్యార్థులకి, మహిళలకి అందరికీ కూడా సంక్షేమం పైన దృష్టి పెట్టి ఇది ప్రజాప్రభుత్వము, ప్రజల కోసం ఏర్పడిన ప్రభుత్వము, తెలంగాణ ఏ కళతోటి ప్రతి తల్లి ఆలోచించిందో ఊహించిందో ఆ కళల్ని నెరవేర్చాలని చెప్పి సోనియమ్మ తెలంగాణని ఇచ్చింది. ఆ కళల్ని సాకారం చేయాల్సిన బాధ్యత ఒక పాలమూరు బిడ్డగా, ఒక తెలంగాణ బిడ్డగా నా పైన ఉందని చెప్పని వారి బాధ్యతని వారు పోషిస్తుంటే వారిపైన వ్యక్తిగతంగా దూషిస్తే అది న్యాయం కాదు, అది సరికాదు. తప్పనిసరిగా దానిపైన లీగల్గా పోలీస్ ఏం యాక్షన్ తీసుకోవాలి తప్పనిసరిగా తీసుకుంటుంది. నువ్వు ఎన్ని కళ్ళు బిల్లు మాటలు చెప్పినా, ఎన్ని పోస్టులు పెట్టినా తెలంగాణ ప్రజలకి తెలుసు రేవంత్ రెడ్డి గారు ఏందో, రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుందో, వారి పరిపాలన విధానం ఏ విధంగా ఉందో. నేను సూటికి కూడా అడుగుతున్నా, నిజంగా ఆధారాలు ఉంటే మీ ప్రభుత్వంలో ఎప్పుడు మీరు చెప్పలే రండి ఆధారాలు తీసుకొని మేము యాక్షన్ తీసుకుంటాం, మరి మేము సిద్ధంగా ఉన్నాం. ఆధారాలు తీసుకొని రండి, ఎవరు తప్పు చేసిరో ఏం చేసిరో దానిపైన చర్యలు తీసుకోనికి. ఒక్కొక్క ప్రశ్న కేటీఆర్ గారు అంటున్నారు, ఇక ఢిల్లీ పెద్దల చుట్టూ తిరుగుతున్నటువంటి నాయకులకు గల్లీలో ఉన్న రైతులు కనబడట్లేదు, కేవలం పార్టీ ఫిరాయింపులకి ఎక్కువ పాల్పడుతున్నారు అంటున్నారు. ఇప్పుడు కేటీఆర్ గారు ఏ రోజన్నా ఆయన సొంత నియోజకవర్గంలో దళిత బిడ్డలపైన ఇసుక మాఫియా పైన దాడి జరిగినప్పుడు వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టినప్పుడు నీ సొంత నియోజకవర్గంలో ఉన్న కేటీఆర్ గారు మీ సొంత నియోజకవర్గంలో ఉన్న దళిత బిడ్డలు ఆ రోజు మీకు కనబడ్డారా? ఆ రోజు ఏ రోజైనా బయటకు వచ్చి మాట్లాడినరా? ఈరోజు మీరు వచ్చి ఢిల్లీ పెద్దల చుట్టూ తిరుగుతురు అంటారు. ప్రజల మధ్యలో సంబంధించిన మా మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అడుగడుగున ప్రతిరోజు మేము ప్రజల మధ్యలో ఉన్నాము, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాం. ఆఖరికి ధర్నా చౌక్లో ధర్నాలు చేస్తే కూడా మేము ధర్నా చౌక్ వెళ్ళి సమస్యలు ఏమున్నాయని తెలుసుకొని సంబంధించిన మంత్రి దగ్గరికి తీసుకొని వెళ్తున్నాం. దీక్షలు చేసిన దీక్షల దగ్గరికి నేరుగా మేమే వెళ్ళి ఆ దీక్షల్ని విరమించి తప్పనిసరిగా మేము సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పి పరిష్కరించగలిగే సమస్యల్ని పరిష్కరిస్తున్నాం. ఇది ప్రజా పరిపాలన. గత 10 సంవత్సరాల్లో ఏ ఒక్క రోజైనా ఈ రకమైన పరిపాలన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కనబడ్డదా అని చెప్పి వారు ఒక్కసారి ఆలోచించాలని చెప్పి వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ఆధారాలు ఉంటే రండి, చర్చకు సిద్ధంగా ఉన్నాం, ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.